Hello friends, let us learn Telugu through this conversation. This is video number 3, conversation between fruit seller and customer. ఒక కొనుగోలుదారు పండ్ల విక్రేత నుండి కొన్ని పండ్లను కొనడానికి వెళ్ళినట్లయితే వారి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాం. If a customer goes to buy some fruits from a fruit seller, let us see what can be a conversation between them. శుభోదయం అమ్మా, మీకు ఏ పండ్లు కావాలి? శుభోదయం అమ్మా, మీకు ఏ పండ్లు కావాలి? నేను కొన్ని అరటి పండ్లు, ద్రాక్ష, యాపిల్ పండ్లు, పుచ్చపండు కొనాలనుకుంటున్నాను. నేను కొన్ని అరటి పండ్లు, ద్రాక్ష, యాపిల్ పండ్లు, పుచ్చపండు కొనాలనుకుంటున్నాను. అమ్మా, అరటి పండ్లు డజన్ 40 రూపాయలు, ద్రాక్ష కిలో 125 రూపాయలు, యాపిల్ పండ్లు కిలో 200 రూపాయలు. అమ్మా, అరటి పండ్లు డజన్ 40 రూపాయలు, ద్రాక్ష కిలో 125 రూపాయలు, యాపిల్ పండ్లు కిలో 200 రూపాయలు. మరి కస్తూరి పుచ్చకాయ, నారింజ ఎంత? మరి కస్తూరి పుచ్చకాయ, నారింజ ఎంత? కస్తూరి పుచ్చకాయ కిలో 35 రూపాయలు, నారింజ 65 రూపాయలు. కస్తూరి పుచ్చకాయ కిలో 35 రూపాయలు, నారింజ 65 రూపాయలు. ఓరి దేవుడా, పండ్లు చాలా ఖరీదైనవిగా మారాయి. దయచేసి కొంచెం ధరలను తగ్గించగలరా? ఓరి దేవుడా, పండ్లు చాలా ఖరీదైనవిగా మారాయి. దయచేసి కొంచెం ధరలను తగ్గించగలరా? సరే అమ్మా, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు. ధరలు పెరిగాయి. దయచేసి మీరు ఏమి కొనాలనుకుంటున్నారో నాకు చెప్పండి. ఆ తర్వాత ధరలు తగ్గించే విషయం గురించి నేను చూస్తాను. సరే అమ్మా, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు. ధరలు పెరిగాయి. దయచేసి మీరు ఏమి కొనాలనుకుంటున్నారో నాకు చెప్పండి. ఆ తర్వాత ధరలు తగ్గించే విషయం గురించి నేను చూస్తాను. సరే, నేను యాపిల్ పండ్లకు 150 రూపాయలు ఇస్తాను. ఇంకా 1 డజను అరటి పండ్లు, 1 కిలో ద్రాక్ష తీసుకుంటాను. సరే, నేను యాపిల్ పండ్లకు 150 రూపాయలు ఇస్తాను. ఇంకా 1 డజను అరటి పండ్లు, 1 కిలో ద్రాక్ష తీసుకుంటాను. సరే అమ్మా, వాటిని తీసుకోండి. సరే అమ్మా, వాటిని తీసుకోండి. ధన్యవాదాలు. మొత్తం బిల్లు ఎంత? ధన్యవాదాలు. మొత్తం బిల్లు ఎంత? 415 రూపాయలు మాత్రమేనమ్మా. 415 రూపాయలు మాత్రమేనమ్మా. ఇదిగో తీసుకోండి. ఇదిగో తీసుకోండి. We received this conversation from Mrs. Dharma Rajaraman garu. Thank you, Dharma garu, for compiling it. Thank you for watching. We will meet again in the next video.